సో మొబైల్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైఫ్ వచ్చి 1 నంబర్ మొబైల్ వాడుతుంది. మొబైల్ నంబర్ 10 డిజిట్స్ కూడితే 19 కానీ 28 కానీ 37 కానీ 46 కానీ వాడితే వైఫ్ లక్కీ నంబర్ 1 అయితే భర్త నంబర్స్ ఏమేమి ఉండకూడదు. భర్తకి 1 ఉండొచ్చు, అంటే భార్య 1 నంబర్ మొబైల్ వాడితే భర్త కూడా 1 వాడచ్చు. ఈ రెండు మ్యాచింగ్. కమ్యూనికేషన్స్ బాగుంటాయి, అండర్స్టాండింగ్ బాగుంటుంది, పట్టుదల, లీడర్షిప్ క్వాలిటీస్, పంక్చువాలిటీ, క్రమశిక్షణ, వ్యాపారం రైజ్ అవడం ఉంటాయి. భార్య మొబైల్ నంబర్ 1 సిరీస్ వాడుతూ భర్త 2 సిరీస్ వాడితే కమ్యూనికేషన్స్ లో గ్యాప్ వస్తుంది, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, 2 వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు, బాధపడతా ఉంటారు, మూడ్ స్వింగ్స్ చూస్తూ ఉంటాం, అలగడం, బాధపడడం, కోప్పడడం, ఏడవడం. భార్య 1లో ఉంటే భర్త 3లో ఉండాలంటే ఒక 30 నంబర్ మొబైల్ నంబర్ ఒక్కటే లక్కీ. 39, 48, 57 విల్ గివ్ ఫెయిల్యూర్స్. భార్య 1 నంబర్ ఉంటే భర్త 4లో ఉండొచ్చు, 31 ఉండకూడదు, 40 and 49 ఉండవచ్చు. భార్య మొబైల్ నంబర్ 1 ఉంటే భర్త 5 వాడుకోవచ్చు. 1 and 5 అండర్స్టాండింగ్ పీక్ లో ఉంటుంది, చాలా కమ్యూనికేషన్స్ బాగుంటాయి, అండర్స్టాండింగ్ బాగుంటుంది, అసలు వీళ్ళు కొట్లాడుకోరు. భార్య మొబైల్ నంబర్ 1లో ఉండి భర్త 6లో ఉంటే 1 సూర్యుడు 6 శుక్రుడు 1, 6 ఎఫెక్ట్ వల్ల కొట్లాట్లు వస్తాయి. అండ్ భార్య 1లో ఉంటే భర్త నంబర్ 8లో ఉన్న 1కి 8కి పడదు, సూర్యుడు శనీశ్వరుడు. ఈ ఎఫెక్ట్స్ వల్ల డబ్బులు రావడం లేట్ అయిపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఈ 1కి చాలా మంచి కాంబినేషన్ వచ్చి 9. దీంట్లో ఏ నంబర్స్ ఉండాలి అంటే 27 ఉండకూడదు, 36 ఉండకూడదు, 45 ఉండకూడదు. ఒకే ఒక నంబర్ 9లో లక్కీ, దట్ ఈస్ 54. 63 వాడినా 36 వాడినా చీకట్లోకి వెళ్ళిపోతారు. 45 నంబర్ వాడితే అప్పులు పాలవుతారు. సో ఎవరు ఏ మొబైల్ నంబర్ వాడాలి, వైఫ్ అండ్ హస్బెండ్ నంబర్స్ ఎలా ఉండాలి, దీనికోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్క్రీన్లో ఉండే 5 నంబర్లో ఏ నంబర్కి పెట్టినా ఓకే, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. సెకండ్ నంబర్ 9966000317. వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని వాయిస్ వస్తుంది, బాగలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి నష్టాలేంటి వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.